వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఏంది చోకర్స్, మళ్ళీ చోక్ చేశారంట కదా, అది ఈసారి న్యూజిలాండ్తోని. ప్రతిసారి సెమీఫైనల్కి ఫైనల్కి రావడం, చోక్ చేయడం. క్రికెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే సరిపోయింది. ఎప్పుడు మానుకుంటారో ఏందో. ఏం చేస్తాం, మాకైతే ఇది అలవాటు అయిపోయింది. ప్రతిసారి సెమీఫైనల్కి రావడం, కుమ్మించుకొని ఇంటికి పోవడం, లీగ్ మ్యాచ్లు కష్టపడి గెలవడం, ఇదే అలవాటు అయిపోయింది. వాడెవడో ఫిన్ ఆలేనంట, వాడైతే బట్టలు ఉతికి పారినట్లు మా బౌలర్ని ఉతికి పారదొబ్బాడు. అస్సలు ఒక్కొక్క 6 ఒక్కొక్క 4 చూస్తా ఉంటే డైరెక్ట్గా ఫ్లాష్ మ్యానే వచ్చి తట్టి పారదొబ్బినట్లుంది. ఏందా 6లు, ఏందా 4లు, వాడి మనిషా లేకపోతే మానవ మృగమా? ఫిన్ అలెన్ అంటే ఫెనాయిల్ అనుకుంటారా? ఏలియన్ ఏమనుకుంటున్నారు? తట్టి పారదొబ్బుతాను. 33 బాల్లనే సెంచరీ బాదిన, అట్లుంటది మనతోని. న్యూజిలాండ్తో పెట్టుకోకండి. అయినా మ్యాచ్ దగ్గరకు వచ్చి ఓడిపోయింటే మీరు చోక్ చేసినట్లు. ఇదైతే వారు 1 సైడ్ గా గెలిచిండేది, ఇది మీరు చోక్ చేయలా. ఇది దండయాత్ర అనుకోవాలి. దీనంతటికి కారణం ఆ పాకినా కొడుకులు. వాళ్ళు కనుక సెమీఫైనల్కి వచ్చింటే ఈజీగా ఫైనల్ చేరుతుండే. వాళ్ళకి ఛాన్స్ ఉండి రాకపోయా. ఈ న్యూజిలాండ్ వాళ్ళు పంపిస్రీ, మాకు మింగేశ్రీ. డెఫినెట్లీ మేము ఇలా అవుతుందని తెలిసి మేమైతే ముందుగానే వెళ్ళిపోయాము. డెఫినెట్లీ మేము సూపర్ 8కి వచ్చేదే కష్టము. అట్లాంటిది సెమీఫైనల్, ఫైనల్, ఇదంతా మాకు పెద్ద తలకాయ నొప్పి. మేము అందుకనే ముందుగానే ఎలిమినేట్ అయిపోతాం. మేమైతే ప్రస్తుతానికి కరాచీకి సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయి మా పనులు మేము చూసుకుంటా ఉన్నాము. మీకు ఫ్లైట్ టికెట్ వేయాలా? వెయ్యి. సాయంత్రం అయితే అస్సాం ట్రైన్ ఉంది 6 గంటలకి. మేమైతే దాన్ని ఎక్కేసే, నువ్వైతే ఫ్లైట్ టికెట్ వేసేయి బాబు, వేసేయి. ఎక్కడికి? ఆ డర్బన్కో, ఆ సెంచురియన్కో, ఎక్కడికో దానికి వేసేయి. క్యాప్టెన్ అయినా పర్లే. ఈ సౌత్ ఆఫ్రికాకి కప్పు కొట్టివ్వాలంటే ఈ లార్డ్ బహుమతోనే అవుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్టే. నేను T20 కంబ్యాక్ ఇస్తా. హలో మై డియర్ ఇండియన్ పిల్లకాయలు, ఏం చేస్తున్నారు? సెమీఫైనల్కి సిద్ధమా అని అడుగుతున్నాను. మా శ్యామ్ కరణ్ చూస్తే కదా, వాంఖేడే స్టేడియంని సైలెంట్ చేస్తానని ఛాలెంజ్ చేసినాడు. అట్లే చేస్తాం కూడా. మీకు ముందుగానే ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కమెంట్స్ ఎట్లు చెప్పినా అట్లే చేశా. ఇప్పుడు కరణ్ గడ్ కూడా అట్లే చేస్తాడు. రండిరా రండి, మీకోసమే వెయిటింగు. వాంఖేడే స్టేడియం ఎదురు చూస్తుంది. రండి. మీసం లేని ప్రతిోడు కూడా ఛాలెంజ్ చేస్తాడు, సైలెంట్ చేస్తా అనేసి. అది చూద్దాం ఎవరిని సైలెంట్ చేస్తారో. మాకు 2022 సెమీఫైనల్ ఇంకా గుర్తుంది. దాన్ని రివెంజ్ ఇప్పుడు లోడింగ్ చేస్తున్నాం. ఆ రివెంజ్ ఎప్పుడో మీరు తీర్చేసుకుంటారు కదా 2024 సెమీఫైనల్లో. ఆ లెక్క ప్రకారం ఎత్తుకుంటే ఇప్పుడు మేము మీ పని రివెంజ్ తీర్చుకోవాలి. చూసుకోండి, గ్రౌండ్ మొత్తం సైలెంట్ చేసి మరి రివెంజ్ తీర్చుకుంటాం. బ్రిటిష్ వాళ్ళ పవర్ ఏంటో చూపిస్తాం. అంత సీన్ లేదు తమ్ముడు. పులిగాడైతే కాసుకొని కూర్చున్నాడు కంబ్యాక్ కోసము. మీ పైన కంబ్యాక్ ఇస్తా, సెంచరీ కొడతా. ఓరా పులే, ఈ ఆవేశంతో వరుసగా 3 గుడ్లు. లాస్ట్ మ్యాచ్లో కూడా చోక్ చేస్తవి. అట్లీస్ట్ ఈ మ్యాచ్లో అయినా, అట్లీస్ట్ ఈ సెమీఫైనల్లో అయినా నువ్వంటే ఏంటో ప్రూవ్ చేయాలి. కాటేరమ్మ కొడుకు ఎట్లు కొడతాడు చూపియాలి, సరేనా? డోంట్ వరీ స్కై బ్రో. పులి 4 అడుగులు ఎన్నికేసింటే ఒక 10 అడుగులు ముందుకేస్తుందని అర్థము. సెమీఫైనల్లో చూసుకుంటానులే, ఏం బాధపడుకో. ఏం పుల ఏమో కామెడీ పులి. నన్ను చూస్తేవా, ఇప్పటికే ఈ T20 వరల్డ్ కప్లో 4 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లు గెలిచిన. అట్లుంటది ఈ విల్ జాక్స్తోని. ఈ సెమీఫైనల్లో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నాదే. తమ్ముడు పక్కెళ్ళాడుకోమ్మా. నేనేసే గోటీ స్పీడ్కి నీ 2 గోటీలు కూడా పడొచ్చు. జాగ్రత్త, అసలే పసి ప్రాణము.